చందమామ కథ. నకలు ఖలీఫా. పూర్వం బాగ్దాద్ నగరంలో మహాధన సంపన్నుడైన రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన వద్ద అంతులేని రత్నాలు, చిత్రమైన పనితనం గల నగలు మాత్రమే గాక ఆయనకు అనేక మేడలు, దుకాణాలు, దొడ్లు, తోటలు, స్థలాలు ఉండేవి. వందలాది బానిసలుండేవారు. ఆయన చనిపోగానే ఈ ఆస్తి యావత్తు ఆయన కుమారుడిదయింది. ఆయన పేరు మహమ్మద్ అలీ. ఒకనాడు మహమ్మద్ అలీ తన దుకాణంలో కూర్చుని పని చూసుకుంటూ ఉండగా అనేక మంది పరిచారికలను వెంటబెట్టుకొని ఒక అపురూప సుందరి అతని దుకాణం ప్రవేశించి అందమైన బంగారు పట్టెడలేమైనా ఉంటే చూపమని అడిగింది. మహమ్మద్ అలీకి ఆమెను చూస్తూనే ఆమె మీద అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. అతను తన వద్ద ఉన్న 100 రకాల నగిషీలు గల పట్టెడలను తెచ్చి ఆమె ముందు పెట్టాడు. ఆమె వాటిని చూసి ఇంతకన్నా మంచివి లేవా అని అడిగింది. మహమ్మద్ అలీ కొంచెమైనా సందేహించకుండా తన తండ్రి ఏనాడో 1,00,000 దీనారాలిచ్చి కొని ఇంట ఉంచిన పట్టెడను లోపలి నుంచి తెచ్చి ఆమెకు చూపాడు. దాన్ని చూస్తూనే ఆమె ఆనందంతో పరవశురాలై, నాకిదే కావాలి, దీని ఖరీదెంత, ఎంతకైనా కొంటాను అని అడిగింది. ఆమెను చూసి ఆనంద పరవశుడైపోయిన మహమ్మద్ అలీ, దానికి విలువ ఏమీ లేదు, నా బహుమతిగా తీసుకోవచ్చు అన్నాడు. కానీ ఆమె దానిని ఊరికే తీసుకోవటానికి ఒప్పక మహమ్మద్ అలీ తండ్రి 1,00,000 దీనారాలు పెట్టి దానిని కొన్నట్టు తెలుసుకుని వడ్డీ కింద మరి 5,000 దీనారాలు ఇస్తానన్నది. సొమ్ము పుచ్చుకోవటానికి మహమ్మద్ అలీ పట్టెడ తీసుకొని ఆమె వెంట వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ అతను ఆ పట్టెడను తన చేత్తోనే ఆమె మెడకు పెట్టాడు. అది పెట్టుకోగానే ఆమె అతనికి రెట్టింపు అందంగా కనబడింది. అతను ఆమెను బతిమాలుతూ, ఆ పట్టెడా నీదే, నేను నీవాన్నే, నన్ను అనుగ్రహించు అన్నాడు. ఆమె నవ్వి, వెర్రివాడా, నాకు మాత్రం నీ మీద ప్రేమ లేదనుకున్నావా? నీతో మాట్లాడటానికే పట్టెడ కొనే విషయం మీద నీ దుకాణానికి వచ్చాను. కానీ నేను ఉత్తమ కుల స్త్రీని. నా అన్న ఖలీఫా వద్ద వజీర్గా ఉంటున్న జాఫర్. అందుచేత మనకు వివాహం అయ్యేదాకా నన్ను నువ్వు అంటటానికి వీల్లేదు అన్నది. ఆమె వజీరు సోదరి అని వినగానే మహమ్మద్ అలీ గుండె చల్లబడిపోయింది. ఆమెతో తనకు వివాహం అసంభవం అనుకున్నాడు అతను. అతని నిస్పృహ చూసి ఆమె మళ్ళీ నవ్వి, గొప్ప ఇంటి దాన్నైనంత మాత్రాన నేను స్వతంత్రురాలను కాననుకున్నావా అంటూ ఆమె ఆ క్షణంలోనే కాజీని పిలిపించింది. కాజీ వారిద్దరికీ వివాహం చేసి వెళ్ళిపోయాడు. మహమ్మద్ అలీ విందులు కుడుస్తూ సంగీతం వింటూ 1 మాసం పాటు ఆ ఇంటనే గడిపాడు. అన్నాళ్ళు భార్యాభర్తలు ఒకరిని విడిచి ఒకరుండలేదు. అంతకాలము మహమ్మద్ అలీ తన ఇంటిని గురించి గాని దుకాణం గురించి గాని తలచిన పాపాన కూడా పోలేదు. ఒకనాటి ఉదయం మహమ్మద్ అలీ భార్య స్నానానికి వెళ్ళిన సమయంలో ఒక ముసలిది వచ్చి, ఖలీఫా భార్య జుబేదా తమర్ని అవశ్యం చూడాలంటున్నది, వెంటనే బయలుదేరండి అన్నది. మహమ్మద్ అలీకి చిక్కే వచ్చింది. అతని భార్య స్నానం ముగించి వచ్చి భర్త కనిపించకపోతే చాలా బాధపడుతుంది. ఖలీఫా భార్య పిలిస్తే పోకపోవటం అపచారమేమో. జుబేదా రాణిని చూడవెళ్ళానంటే భార్య తనను క్షమించకపోతుందా అనుకొని మహమ్మద్ అలీ ముసలిదాని వెంట బయలుదేరాడు. జుబేదాకు తన భార్యకు మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుందని పాపం మహమ్మద్ అలీ ఏమాత్రము ఎరగడు. మా వజీర్ చెల్లెలు ఎటువంటి వాణ్ణి వలచిందో చూద్దామని పిలిపించాను, ఆమెకు తగినవాడివే అని జుబేదా అతన్ని అభినందించి కొంతసేపు అతనితో ఇష్టాగోష్ఠి జరిపి తనను ఇంటికి తిరిగి వెళ్ళటానికి అనుమతినిచ్చింది. అతడు తిరిగి వచ్చేసరికి అతని భార్య పట్టరాని ఆగ్రహంతో ఉన్నది. దుర్మార్గుడా, ఆ జుబేదా దర్శనం చేసుకోవటానికి నన్ను విడిచిపోతావా? వెళ్ళిన వాడివి తిరిగి ఏ ముఖంతో నన్ను చూడవచ్చావు అంటూ ఆమె చప్పట్లు చరిచి నవ్వాబ్ అని కేక పెట్టింది. కేక వింటూనే కత్తి చేత పట్టుకొని ఒక నౌకరు వచ్చాడు. ఈ ప్రేమద్రోహి తల తీసేయి అన్నదామె. తీరా మహమ్మద్ అలీకి శిరశ్ఛేదం జరగబోయే క్షణంలో ఇంట్లో ఉన్న బానిస జనమంతా వచ్చి తమ యజమానురాలి కాళ్ళు చేతులు పట్టుకొని అతను నేరక అపచారం చేశాడని, అంత కఠిన శిక్ష విధించటం ధర్మం కాదని చెప్పారు. వారి మాట కాదనలేక ఆ ఇల్లాలు తన భర్తను నౌకర్ల చేత కర్రలతోనూ కొరడాలతోనూ తీవ్రంగా కొట్టించి ఇంటి నుంచి బయటికి గెంటించింది. తనకు మించిన భార్యను చేసుకున్నందుకు ఈ విధంగా శిక్షాపరాభవాలు పొందినవాడై మహమ్మద్ అలీ ఎట్లాగో ఇంటికి వచ్చి పడి
2 మాసాలు దెబ్బలతోనూ గాయాలతోనూ తీసుకున్నాడు. తిరిగి ఒళ్ళు చక్కబడగానే అతను తన దుకాణానికి వెళ్ళాడు. అందులో ఉన్న సరుకు పూచిక పుల్ల మిగలకుండా అయిన కాడికి అమ్మేసి డబ్బు చేసుకున్నాడు. ఈ డబ్బు సహాయంతో మహమ్మద్ అలీ తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవటానికి ఒక కార్యక్రమం అవలంబించాడు. ముందుగా 400 మంది బానిసలను కొన్నాడు. వారందరికీ ఖరీదైన దుస్తులు వేశాడు. తనకు మరింత ఖరీదైన దుస్తులు కొనుక్కున్నాడు. తన బానిసలలో వజీర్ జాఫర్ పోలికలున్నవాణ్ణి ఒకరిని, ఖలీఫా వెంట ఉండే వేత్రహస్తుడు మస్రూర్ పోలికలున్నవాణ్ణి మరి ఒకరిని ఏరాడు. వారికి తగిన దుస్తులు వేయించాడు. తాను ఖలీఫా దుస్తులు ధరించి ప్రతి రాత్రి ఒక పడవలో ఎక్కి తన పక్కల నకలు జాఫర్ను, నకలు మస్రూర్ను కూర్చోబెట్టుకుని టిగ్రిస్ నది వెంట బయలుదేరేవాడు. దీపాల కాంతిలో దేదీవ్యమానంగా వెలుగుతూ పడవ నది వెంట వెళ్ళేటప్పుడు మహమ్మద్ అలీ బానిసలు, ఖలీఫా పడవ వస్తున్నది, తొలగండి, దారి తప్పుకోండి అని కేకలు వేసేవారు. ఇది నిజంగా ఖలీఫా గారి పడవేననుకొని నది మీద ఉండే ఇతర పడవలు ఒడ్డుకు చేరి మహమ్మద్ అలీ పడవను యథేచ్ఛగా సాగిపోనిచ్చేవి. మహమ్మద్ అలీ పడవ నది వెంట కొంత దూరం వెళ్ళి ఒక తోట వద్ద ఒడ్డు పట్టేది. ఆ తోటలో రాజభవనానికి తీసిపోని మేడ ఉంది. అందులో మహమ్మద్ అలీ కోసము, అతని బానిసల కోసము విందు సిద్ధంగా ఉండేది. పాడే స్త్రీలు, ఆడే స్త్రీలు సిద్ధంగా ఉండేవారు. మహమ్మద్ అలీ తెల్లవార్లు జల్సాగా గడిపి ఖలీఫాలాగే నటించి తెల్లవారేలోపుగా ఇల్లు చేరుకునేవాడు. ఈ విధంగా 1 సంవత్సరం గడిచింది. ఒక రాత్రి ఖలీఫా హారునల్ రషీద్కు నిద్ర పట్టలేదు. ఆయన తన వజీరైన జాఫర్ను పిలిచి, ఈ రాత్రి మనం మారువేషాలతో బాగ్దాద్ వీధుల వెంట నది దాకా పోయి వద్దామన్నాడు. త్వరలోనే జాఫర్ ఖలీఫాకు, తనకు, మస్రూర్కు వర్తకుల దుస్తులు సమకూర్చాడు. వారు వాటిని ధరించి నిర్మానుష్యమైన వీధుల వెంబడి నడుస్తూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడ ఒక పడవ ఉండటం చూసి ఖలీఫా పడవవాడితో, ఒరేయ్, నీకొక దీనారం ఇస్తాం, మమ్మల్ని కాసేపు నది మీద షికారు తిప్పుతావా అన్నాడు. వాడు ఆశ్చర్యపోతూ, బాబూ, మీరీ నగరం వారు కారా ఏమిటి? ఈ వేళప్పుడు ఖలీఫా పడవ వస్తుందని మీరెరగరల్లే ఉంది అన్నాడు. ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. పడవవాడు తమతో పచ్చి అబద్ధం చెబుతున్నాడని వాళ్ళు అనుకుంటున్న సమయంలోనే నది మధ్యగా దీపాలతో ప్రకాశిస్తూ ఒక పడవ వచ్చింది. ఖలీఫా పడవ, తప్పుకోండి అంటూ బానిసల కేకలు వినపడ్డాయి. ఆ పడవ దగ్గరికి వచ్చేసరికి దాని మధ్య గొప్ప దుస్తులు ధరించి ఒక యువకుడు, వాడి పక్కల జాఫర్, మస్రూర్లను పోలిన వ్యక్తులు ఉండటం కనిపించింది. ఆ పడవను కొంత దూరం పోనిచ్చి ఖలీఫా పడవవాడితో, నీకు 10 దీనారాలు ఇస్తాను, మమ్మల్ని మీ పడవలో ఆ పడవ వెనుకగా తీసుకుపో అన్నాడు. పడవవాడు కొంత అనుమానించి చివరకు ఒప్పుకున్నాడు. పోయి నకలు ఖలీఫా పడవ ఒక ఉద్యానవనం దగ్గర ఒడ్డు పట్టింది. అసలు ఖలీఫా పడవ దానికి కొంచెం దూరంలో ఒడ్డు చేరింది. అందులో నుంచి దిగి ఖలీఫా, అతని అనుచరులు ఉద్యానవనం వైపు నడవసాగారు. వారు కొద్ది దూరం వెళ్లారో లేదో కొందరు బానిసలు చెట్ల చాటు నుంచి వచ్చి వారిపైన పడి పట్టుకొని, ఎవరు మీరు, ఏ దేశం వారు, ఆహ్వానం లేకుండా ఖలీఫా విందుకెలా వచ్చారు అని గట్టిగా గదమాయించారు. మేము పరదేశులం, ఖలీఫా కరుణిస్తే మేము ఆయన విందులో పాల్గొంటాం, మాకు ఆకలి దహిస్తున్నది అన్నారు ఖలీఫా, అతని అనుచరులు. బానిసలు వారిని తీసుకుపోయి మహమ్మద్ అలీ ఎదుట పెట్టారు. మహమ్మద్ అలీ వారు చెప్పినదంతా విని, మిత్రులారా, ఖలీఫా విందులో అతిథులకు స్థానం ఉంది, కూర్చుని భోజనం చేయండి అన్నాడు. లోపల బ్రహ్మాండమైన విందు ఏర్పాట్లు అవి ఉన్నవి. ఆ దీపాలు, వైభవము, నౌకర్లు చూసి ఖలీఫాకే ఆశ్చర్యమైంది. విందు సగంలో ఉండగా ఒక స్త్రీ వచ్చి మనోహరంగా విరహగీతాలు పాడింది. అవి వింటున్న మహమ్మద్ అలీకి ఉద్రేకం వచ్చేసి తన ఒంటి మీద ఉన్న విలువైన దుస్తులను వెంటనే చింపేసుకొని పిచ్చి ఎత్తిన వాడల్లే అయిపోయాడు. అటువంటి విలగల దుస్తులను నిర్లక్ష్యంగా అతను చింపేస్తున్నందుకే ఆశ్చర్యపడుతున్న ఖలీఫాకు మహమ్మద్ అలీ శరీరం మీది వాతలు చూసేసరికి మరింత ఆశ్చర్యమైంది. ఆయన తన అనుచరుల చెవిలో, ఈ నకలు ఖలీఫా ఒంటి మీద ఖైదీలకుండే చిహ్నాలుండటం చిత్రం కాదా అన్నాడు. తన అతిథుల రహస్య సంభాషణ కనిపెట్టి మహమ్మద్ అలీ, మిత్రులారా, అతిథులు ఏకాంత సంభాషణ చేయటం మర్యాద కాదు, మీకేమైనా అనుమానాలుంటే నన్ను అడగండి అన్నాడు. మరేం లేదు, ఖలీఫా గారి శరీరం మీది మచ్చలు చూస్తే
వారికేదో భయంకరమైన అనుభవం సంప్రాప్తమైనట్టు మాకు తోచింది. ఆ అనుభవం ఎటువంటిదో తెలుసుకోవాలని మాకు అభిలాషగా ఉన్నమాట నిజమే అన్నారు అతిథులు. మహమ్మద్ అలీ దీనంగా నవ్వి, మీరు పరదేశీయులు కనుక మీకు నా అనుభవం చెప్పేస్తాను, సావధానంగా వినండి అంటూ తన విచిత్ర కథను వారికి చెప్పేశాడు. అంతా విని ఖలీఫా అల్లా మహిమ అంటూ లేచి తన అనుచరులతో కూడా నకలు ఖలీఫా దగ్గర సెలవు పుచ్చుకొని తన భవనం చేరుకున్నాడు. మహమ్మద్ అలీ కథ విన్న తర్వాత అతనికి కలిగిన అన్యాయానికి కొంత బాధ్యత తమదేనని ఖలీఫాకు జాఫర్కు తోచింది. ఎందుకంటే ఖలీఫా భార్యకు జాఫర్ చెల్లెలికి మధ్య ఉండే పగే మహమ్మద్ అలీ కష్టాలన్నిటికీ కారణమైంది. మర్నాడుదయం ఖలీఫా కొలువుదీరి మహమ్మద్ అలీని పిలిపించాడు. ఏమోయ్, నిన్న రాత్రి నువ్వు విదేశీ వర్తకులతో చెప్పిన నీ కథ ఇప్పుడు మళ్ళీ చెప్పు అన్నాడు ఖలీఫా. మహమ్మద్ అలీ ఖలీఫా అభయం పొంది తన కథ యావత్తు వెల్లడించాడు. ఇంత చేసిన నీ భార్యను నువ్వు తిరిగి స్వీకరించగలవా అని అడిగాడు ఖలీఫా. ఏలిన వారి చేతి మీదుగా ఏమిచ్చినా స్వీకరిస్తాను అన్నాడు మహమ్మద్ అలీ. వజీర్, మీ చెల్లెల్ని పిలిపించు అన్నాడు జాఫర్తో ఖలీఫా. ఆమె రాగానే ఆయన, ఈ మనిషిని ఎరుగుదువా అని అడిగాడు. పరపురుషుణ్ణి ఎరిగే అవకాశం నాకెలా ఉంటుంది అన్నదామె. ఇతని పేరు మహమ్మద్ అలీ, అయినదేదో అయింది, నేను నిన్నితనికి భార్యగా ఇవ్వ నిశ్చయించాను అన్నాడు ఖలీఫా. మహాప్రసాదం అన్నదామె. ఖలీఫా అప్పుడే కాజీని పిలిపించి అందరి సమక్షాన వారిద్దరికీ మళ్ళీ యథోక్తంగా వివాహం జరిపించాడు. మహమ్మద్ అలీ ఆనాటి నుంచి ఖలీఫా ఆంతరంగికుల్లో ఒకడిగా ఉండిపోయాడు. కథ సమాప్తం.